మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు ఇలా అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానేమోనని నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు. పౌలు ప్రార్థనలో తాను నలగొట్టుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నలిగిపోయిన శరీరాలు పాపం చేయటానికి ఇష్టపడవు, పాపం చేయటానికి పనికిరావు. పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన మనల్ని పాపానికి దూరంగా ఉంచిద్ది. ప్రార్థన పాపానికి తలుపు మూసిద్ది, పరిశుద్ధతకు తలుపు తెరిచిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన శరీరం పాపానికి ప్రేరేపించకుండా ఉండాలంటే మన శరీరం ప్రార్థనలో నలగొట్టబడాలి. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాల్లో దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎంతకాలమైంది నీ మోకాలు నేలం తాకి, ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించి పాపాన్ని జయించలేకపోతున్నావంటే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ప్రార్థనలో ఓడిపోయిన వ్యక్తి ప్రపంచంలో అన్ని విషయాల్లో ఓడిపోతాడు. ప్రార్థనలో జయించిన వ్యక్తి ప్రపంచంలో అన్ని విషయాల్లో జయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అన్నాడు, నేను భ్రష్టుని అయిపోకుండా ఉండాలంటే నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఈరోజు నువ్వు భ్రష్టుడు అయిపోకుండా ఉండాలంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ప్రార్థనలో నలగొట్టుకోవాలి. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలు దేవునికి మాత్రం ఉపయోగపడతాయి కానీ దెయ్యానికి ఉపయోగపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలిగిపోయిన శరీరాల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ శరీరం ఎంతగా ప్రార్థనలో నలగొట్టబడితే అంతగా దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. ఎంతగా నీ శరీరం ప్రార్థనలో నలగొట్టబడితే అంతగా అది పాపం చేయడానికి పనికి రాకుండా పోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన మాత్రమే మనల్ని పరిశుద్ధంగా జీవింపచేసింది. ప్రార్థన మాత్రమే మనల్ని పాపానికి దూరంగా ఉంచింది. ప్రార్థించు, ఓపిక ఉన్నంత వరకు కాదు, నీ ఊపిరి ఉన్నంత వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకున్నాను అన్నాడు. మన పౌలు గొప్ప పరిచర్య చేశాడు. పౌలు అంత గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆయన అన్నాడు, ప్రార్థనలో నేను ప్రసవేదన పడుతున్నాను అన్నాడు. ప్రార్థనలో నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రార్థనలో నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. మీ విషయమై నాకు మానక మరల ప్రసవేదన కలుగుతుంది అన్నాడు. తన సమస్యలన్నింటినీ కూడా ప్రార్థనగా మార్చుకొని పౌలు ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు జయించలేవు ఆ పాపాన్ని. నీ మోకాలు, నువ్వు ఏ పాపం అయితే తీసుకొని జయించలేకపోతున్నావో దాన్ని తీసుకొచ్చి నీ మోకాల కింద వేసి తొక్కో. హల్లెలూయా. నీ మోకాలు ఎంతగా నలగొట్టబడితే నువ్వు అంతగా దేవుని సారూప్యంలోనికి మార్చబడతావు. నీ మోకాలు ఎంతగా నలగొట్టబడితే అంతగా పరలోకపు శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నీ మోకాలు ఎంతగా నలగొట్టబడితే అది పాపం చేయడానికి అంతగా ఉపయోగం రాకుండా పోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తులు దేవునికి కావాలి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం పాపాన్ని జయిస్తాం. ప్రార్థన ద్వారా మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తాం. ప్రార్థనలేమి, వాక్యములేమి, ఆత్మీయలేమికి కారణం తిరిగి జన్మించవలసిన వ్యక్తి చేయవలసిన పనేంటో తెలుసా? ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం. ఇవి రెండు మాత్రమే మనల్ని పాపానికి దూరంగా ఉంచిద్ది. ఇవి రెండు మాత్రమే పాపం మనలో చేరకుండా చేసిద్ది. నువ్వు ప్రార్థించకుండా పరిశుద్ధంగా బ్రతకొచ్చు, దేవుని వాక్యం చదువుకొని అంటే బ్రతకలేవు. నేను దేవుని వాక్యం చదువుకుంటా, నేను ప్రార్థన చేయను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతంటే బ్రతకలేవు. ప్రార్థన, వాక్యము ఈ రెండు ఉన్నప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ప్రార్థన ద్వారా మాత్రమే దేవునికి ఇష్టడిగా మారిపోగలుగుతాం. ప్రార్థన ద్వారా మాత్రమే పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో మనం అనుభవించగలుగుతాం. ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని మనసును మనం తెలుసుకోగలుగుతాం. దేవుని మనసు నీకు తెలియాలంటే నీ మోకాలు వంచి దేవుని పాదముల దగ్గరకు వెళ్ళు. ఆయన మనసు తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం.